ఇప్పటి వరకు మీరు పన్నీర్ దమ్ బిర్యానీని చూసుంటారు, లేదు అంటే పన్నీర్ కర్రీని చేసుకుని బిర్యానీలోకి తినడం చూసుంటారు. కానీ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీని ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు చూసేసేద్దాం, వచ్చేసేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. అన్నీ 3 to 4 minutes, మహా అయితే 5 minutes లోపలే సింపుల్గా ల్యాగ్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మనం ఫస్ట్ ఈ వీడియోలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ స్టవ్ పైన రైస్ కుక్కర్లోని గిన్నెను పెట్టుకుని ఇందులోకి 2 స్పూన్లు గీ, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కరిగిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే బిర్యానీ పువ్వుని ఒక 3 వేసుకున్నాను. తర్వాత దాల్చిన చెక్క ముక్కల్ని, అలాగే మనం యాలకుల్ని కూడా వేసుకోవాలి. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి. అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేదు అంటే మాడిపోతుంది. తర్వాత ఇందులోకి జీడిపప్పుని ఒక 4-5 పలుకుల్ని వేసుకున్నాను. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని, ఆ తర్వాత మజ్జిగ చీల్చుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఒక 3-4 వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు దంచుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. బిర్యానీ టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర శుభ్రంగా కట్ చేసుకొని కడిగేసుకొని ఇందులోకి తీసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోవద్దు, మళ్ళీ మాడిపోతుంది. సో తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొలత చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. అంటే నేను 2 గ్లాసులు రైస్ అయితే పెడుతున్నాను కాబట్టి నాకు 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇక్కడే మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 20 నిమిషాల పాటు బాస్మతి రైస్ అనేది నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని పైన మూత పెట్టేసి రైస్ కుక్కర్లో మనం పక్కన ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకొని తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి. అది మరీ ఎక్కువ కాలిపోకూడదు. సో లైట్ కలర్గా చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఓవర్ కుక్ అయిపోయింది అనుకోండి, మనకి పీస్ అనేది ఎక్కువ గట్టిగా వస్తుంది. సో ఈ టైంలో మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం దంచుకున్నది వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 మజ్జిగ చీల్చుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని మళ్ళీ కూడా అంతా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కారము, ఉప్పు, అలాగే ధనియాల పౌడరు, గరం మసాలా ఇవన్నీ కూడా మనం చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు అయితే వేయించకూడదు, ఎందుకంటే మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకుని పన్నీర్కి మనకి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకి ఈ పన్నీర్ ముక్కలకి మసాలా అనేది పట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో మనకి ఇలా కనుక చేసుకుంటే పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు కలపక్కర్లేదు. మనం ఈ ముక్కలన్నిటికీ కూడా బాగా మసాలాలు పట్టే వరకు కలుపుకుంటే సరిపోతుంది. సో ఇలా చేసుకుంటే పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మనం పక్కన ఆల్రెడీ బిర్యానీ అయితే కుక్ చేసేస్తున్నాము, అది కూడా అయిపోవచ్చింది. సో ఈ 2 మనం మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ నాన్ వెజ్లోనే ఇలా చూస్తాం కదా. సో ఇప్పుడు వెజ్లో పన్నీర్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పైన నిమ్మకాయ రసం కూడా జల్లాను స్టవ్ ఆఫ్ చేసుకుని. సో మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ రైస్ అయితే చాలా బాగా కుక్ అయింది. సో ఇలా తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది సూపర్ అసలు.